వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ వీడియోలో తుగ్లక్ వంశం గురించి నేర్చుకుందాము. ఢిల్లీ సుల్తానుల యుగంలో మూడవ రాజవంశం వచ్చేసి తుగ్లక్ వంశం అని చెప్పాల్సి ఉంటుంది. మనకి మొదట బానిస వంశము, అలాగే ఖిల్జీ వంశం గురించి గత వీడియోలో నేర్చుకున్నాము. ఈ యొక్క వీడియోలో తుగ్లక్ వంశం గురించి నేర్చుకుందాము. తుగ్లక్ వంశం చూసినట్లయితే తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. ఈయన పరిపాలనా కాలం చూసినట్లయితే 1320 నుంచి 1325 వరకు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతని యొక్క అసలు పేరు గాజీ మాలిక్. ఖిల్జీ వంశంలో చివరి పాలకుడు నుండి నాసిరుద్దీన్ ఖుస్రూ షాను చంపివేసి ఢిల్లీ రాజ్యాన్ని ఆక్రమించేశాడు. గియాజుద్దీన్ తుగ్లక్ అనే పేరుతో రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇతను కరేనా టర్కుల జాతికి చెందినవాడు. కరోనా కాదండి, కరేనా టర్కుల జాతికి చెందినవాడు. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలోనే ఇతను వివిధ పదవుల్లో ఆయన నివసించాడు, పదవుల్లో పనిచేశాడు. దీపాల్పూర్ అనే ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. మంగోలుల దండయాత్రను అణిచివేయడం కోసము అనేక చర్యలు బాల్బన్ మరియు అలావుద్దీన్ ఖిల్జీలు మనకి వాయువ్య భారతదేశంలో ప్రయాణం చేయడం జరిగింది. ఈ వాయువ్య భారతదేశంలో ఒక బలమైన అధికారులు నియమించారు. అందులో ఒక బలమైన అధికారే గాజీ మాలిక్. ఈ గాజీ మాలిక్ని అలావుద్దీన్ ఖిల్జీ దీపాల్పూర్కి గవర్నర్గా పెట్టి ఒక గొప్ప సైన్యాన్ని పెట్టాడు. మంగోళ్ళ దండయాత్ర ఢిల్లీ వరకు రాకూడదు, దీపాల్పూర్ లేదా ప్రస్తుత వాయువ్య భారతదేశం లేదా ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలో అడ్డుకోవాలని ఇతన్ని నియమించడం జరిగింది. అనేక సార్లు మంగోళ్ళ దాడిని ఎదుర్కొన్నాడు. మాలిక్ ఘాజీ అనే బిరుదుని పొందడం జరిగింది. ఘాజీ అంటే యోధుడు అని అర్థము. ఘాజీ అంటే యోధుడు. కొత్త భూములను సాగులో తెచ్చుకోవడం కోసం పాలా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈయన పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని జునాఖాన్ ఆక్రమించాడు. జునాఖాన్నే మనం మహమ్మద్ బిన్ తుగ్లక్ అని కూడా అంటాము. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు జునాఖాన్. 1323లో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి ఢిల్లీకి బందీగా పంపించాడు. ఢిల్లీలో బందీగా పంపిస్తే అతను నర్మదా నదిని దాటుతూ మరణించాడు. నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఓరుగల్లుని ఆక్రమించుకున్న తర్వాత దానికి పెట్టిన పేరు సుల్తానాపూర్ అని చెప్పాల్సి ఉంటుంది. గియాజుద్దీన్ తుగ్లక్ ఢిల్లీలో కట్టిన నగరం వచ్చేసి తుగ్లకాబాద్ అనే నగరాన్ని నిర్మించాడు. భూమి శిస్తు 1/3గా నిర్ణయించడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ ఎంత అండి? 1/2. ఈయన 1/3కి తగ్గించేశాడు. ఒకసారి భూమి శిస్తును 1/11 వంతు కంటే ఎక్కువ పెంచరాదని చెప్పడం జరిగింది. 1325లో బెంగాల్పై దాడి చేయడం జరిగింది. బెంగాల్పై దాడి చేసి బెంగాల్ను ఆక్రమించుకున్నాడు. బెంగాల్ ఆక్రమణతో పూర్తి భారతదేశం అనేది తుగ్లక్ల అధీనంలోకి రావడం జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు పూర్తి భారతదేశము తుగ్లక్ల అధీనంలోకి రావడం జరిగింది. చిట్ట చివరిగా ఆక్రమించుకున్న ప్రాంతం బెంగాల్ అన్నమాట. బుగ్రాఖాన్ అతని వారసులే బెంగాల్ని తుగ్లక్ కాలం వరకు పరిపాలించారు. ఈవెన్ ఖిల్జీల కాలంలో కూడా బానిస వంశం చెందినటువంటి బుగ్రాఖాన్ అతని వారసులే పరిపాలించారు. ఈ యొక్క 1325లో గాజీ మాలిక్ లేదా గియాజుద్దీన్ తుగ్లక్ బెంగాల్ని ఆక్రమించుకొని జరిగింది. బెంగాల్ను ఆక్రమించుకొని తిరిగి వస్తుండగా ఢిల్లీ సమీపంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా జునాఖాన్ అఘ్వాన్పూర్ వద్ద ఒక చెక్క వేదిక నిర్మించాడు. చాలా గొప్ప పని చేశాడు తన తండ్రి అని చెప్పేసి ఒక గొప్ప ఉత్సవం నిర్వహించే ఉద్దేశంతో ఒక చెక్క వేదిక నిర్వహించాడండి. ఒక చెక్క వేదికని నిర్మించడం జరిగింది. కరెక్ట్గా ఆ చెక్క వేదిక కిందికి సుల్తాన్ రాగానే కూలిపోయింది. ఒక గొప్ప గేట్ కట్టాడు, ఒక వెల్కమ్ గేట్ అన్నమాట, వెల్కమ్ దర్వాజా అన్నమాట. దురదృష్టవశాత్తు ఆ వెల్కమ్ గేటు సుల్తాన్ పైన కూలిపోయింది. సో ఆ యొక్క చెక్క వేదిక కూలిపోవడంతో రాజు చనిపోయాడు. ఇబన్ బతూతా ప్రకారము
జునాఖాన్ కుట్ర ఇది. జునాఖాన్ తన తండ్రిని కావాలనే హత్య చేశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయన పరిపాలన కాలము 1325 నుంచి 1351 వరకు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు జునాఖాన్. ఇతనికి మరొక పేరు కూడా ఉందండి, ఉలుగు ఖాన్. మనకి ఖిల్జీల కాలంలోని ఉలుగు ఖాన్ వేరు, ఈయన ఉలుగు ఖాన్ వేరు. రైట్, ఆయన ఖిల్జీల కాలంలో ఉన్న ఉలుగు ఖాన్ వచ్చేసి మంగోల్. రైట్, ఈ యొక్క తుగ్లక్ల కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతను తురుష్క వ్యక్తి, ఈయన మంగోల్ కాదు. ఇది సేమ్ పేరుంది అంతే. జునాఖాన్ అనే ఒక పేరుంది, ఉలుగు ఖాన్ అనే పేరుంది. ఉలుగ్ అంటే గొప్ప అని అర్థము, ఉలుగ్ అంటే గొప్ప అని అర్థము. అందుకే ఉలుగు ఖాన్ అని పేరు పెట్టుకున్నారు, గొప్ప ఖాన్ అని పేరు పెట్టుకున్నారు. ఈయన పార్సీ అరబ్బీ భాషలో పండితుడు. అంటే జ్యోతిష్యము, వేదాంతము, గణితము, తర్కము, వైద్యము ఇలా అనేక బ్రాంచెస్లో ఆరితేరిపోయాడు. ఇతన్ని ఎవరు కూడా సాహిత్యంలో ఓడించలేరు. అన్ని భాషా సాహిత్యాలు అతనికి చాలా పట్టుంటుంది. గణితంలో ఎవరు ఓడించలేరు, తర్కంలో ఎవరు ఓడించలేరు, వైద్యంలో ఎవరు ఓడించలేరు. చాలా చక్కగా నేర్చుకునేవాడు. ఒక పుస్తకాన్ని పట్టుకొని అది పూర్తయ్యేంత వరకు అతను వదిలిపెట్టేవాడు కాదనమాట. పూర్తిగా పర్ఫెక్ట్ అయ్యేంత వరకు వదిలిపెట్టాడు. ఏ విషయాన్ని మర్చిపోడు. అతని హ్యాండ్ రైటింగ్ చూస్తే అది అక్షరాల ముత్యాల అన్నట్టుగా రాసేవాడు. ఇతనికి అక్షరాలు ఎలా ఉంటాయంటే ముత్యాల లాంటి అక్షరాలు ఉంటాయి. రైట్, కానీ దురదృష్టం ఏంటంటే ఇతనికి షార్ట్ టెంపర్ అనమాట. రైట్, హిందువుల పండుగ అయిన దీపావళి, హోలీలలో పాల్గొన్నాడు. గుజరాత్లోని జైన దేవాలయాలకు నిధులు ఇచ్చాడు. అజ్మీర్లో మొయినుద్దీన్ చిస్తీ సమాధిని దర్శించిన మొదటి సుల్తాన్ ఇతను. అజ్మీర్లో మొయినుద్దీన్ చిస్తీ, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. రైట్, మన భారతదేశానికి సూఫీ మతాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. అతని యొక్క దర్గాను సందర్శించాడు. సూఫీ సన్యాసుల సమాధులు ఏమంటాం? దర్గా అని చెప్పేసి అంటాము. రైట్, ఉలేమాల ఆధిపత్యం అంగీకరించక వారికి ఉన్న రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించడం జరిగింది. రైట్, ఆ కాలపు చరిత్రకారులు ఏమన్నారంటే ఆ కాలపు అద్భుతాలలో ఒక అద్భుతమని పేర్కొనడం జరిగింది. ఆ కాలంలో అద్భుతాలలో మరి ఒక అద్భుతం అని పేర్కొన్నాడు. రైట్, తలపెట్టిన ఎన్నో గొప్ప సంస్కరణలు విఫలం కావడం వల్ల పిచ్చి తుగ్లక్ అని పిలువబడ్డాడు. రైట్, ఇతను ఏ సంస్కరణ తీసుకొచ్చినా అది విఫలమైపోయింది, అందుకే పిచ్చి తుగ్లక్ అన్నారు. ఇబన్ బతూతా చూసినట్లయితే కితాబుల్ రెహ్లా అనే గ్రంథం రాశాడు. సఫర్నామా అనే గ్రంథం రాయడం జరిగింది. కితాబుల్ రెహ్లా అలాగే సఫర్నామా ఈ రెండు గ్రంథాలు. మనకి ఈ ఇబన్ బతూతా వచ్చేసి మొరాకో దేశం నుంచి వచ్చాడండి. మొరాకో దేశం నుంచి వచ్చాడు. రైట్, ఇస్లాం మత పండితుడు. ఇస్లాం మతంలోని ఖురాన్ మరియు షరియత్లో ఆరితేరాడు. కాబట్టి 6 సంవత్సరాలను ఇతన్ని ఖాజీగా ఢిల్లీకి న్యాయమూర్తిగా పెట్టాడు. కానీ ఒక సందర్భంలో విభేదాలు రావడం వల్ల ఇతన్ని జైలుకు కూడా పంపించాడు. ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీని సందర్శించినటువంటి మొరాకో యాత్రికుడు. రైట్, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతన్ని ఢిల్లీకి కాజీగా నియమించాడు. 6 సంవత్సరాలు ఢిల్లీకి కాజీగా కూడా పనిచేశాడు. కానీ అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఇతన్ని కొద్ది కాలం జైల్లో ఉంచాడు. రైట్, జైలు నుంచి విడుదలైన తర్వాత చైనాకు రాయబారిగా పంపించాడు. రైట్, అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ని పిచ్చి తుగ్లక్ అన్నది ఇబన్ బతూతానే. గొప్ప వేదాంతిని తీసుకుపోయి జైల్లో పెట్టేశాడు. ఆయన తన బుక్లో ఏం రాశాడయ్యా అంటే రాజ్యానికి ఎవరైనా రైట్ కొత్త అతిథులు వచ్చినా రైట్ వాళ్ళకు మంచి మర్యాదలు చేసేవాడు. జాలి ఎక్కువే, దయ ఎక్కువే, కోపం కూడా ఎక్కువే అని చెప్పేసి తన గ్రంథంలో రాసుకున్నాడు. ఒక బెగ్గర్కి తన అర్ధ ఖజానా ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఇతనికి ఎంత జాలి అని చెప్పేసి అన్నాడు. అదే నెక్స్ట్ లైన్లో ఏం రాశాడయ్యా అంటే తన ఆస్థానానికి ఎవరైనా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటే మెడపైన ఇలా చేయబెట్టుకొని వెళ్ళేవాళ్ళంట. ఎందుకు ఇలా చేయబెట్టుకొని పోతున్నారు బాబు అని అడిగితే మా మెడ ఈరోజు సేఫ్ అని చెప్పేసి అన్నారు. అంటే కోపం వస్తే ఆన్ ద స్పాట్ తల తీసేస్తాడు. కోపం వస్తే ఆన్ ద స్పాట్ తల తీసేస్తాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. రైట్, ఈరోజు నా తల సేఫ్గా నేను బయటికి వెళ్తున్నాను. రైట్, చాలామంది అలా వచ్చి తల తెగొట్టుకున్న వాళ్ళే. రాజుకి మంచి చెప్పబోయి వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని
వాళ్ళు చెప్పగా ఈయన తన గ్రంథంలో రాశాడు. సో అందుకే మహమ్మద్ బిన్ తుగ్లక్ని పిచ్చి తుగ్లక్ అన్నాడు ఇబన్ బతూతా. రైట్. తన గ్రంథమైనటువంటి కితాబుల్ రెహ్లా గ్రంథంలో విజయనగరాన్ని పొగిడాడు, బహమనీ సామ్రాజ్యాన్ని పొగిడాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ని పిచ్చి తుగ్లక్ అన్నాడు. రైట్. జియావుద్దీన్ బరోని ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఉన్న ఆస్థాన కవి తారీఖే ఫిరోజ్ షాహీ గ్రంథం రచించాడు. ఇందులో మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి కొద్దిగా పాజిటివ్స్ రాయడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు, కానీ అన్నీ విఫలమైపోయాయి. అందులో మొదటిది అంతర్వేదిలో పన్ను. గంగా యమున పరివాహక ప్రాంతంనే మనము అంతర్వేది అంటాము. అంతర్వేది అంటే 2 నదుల మధ్య ప్రాంతం అని అర్థము. ఇక్కడ గరి ఇంటి పన్ను, చెరాయి పశుగ్రాసం పన్ను, ఆల్రెడీ 1/2% భూమి శిస్తు ఖరజు వసూలు చేసేవాడు. దానికి తోడు గరి ఇంటి పన్ను, చెరాయి పశుగ్రాసం పన్ను విధించడం వల్ల ప్రజలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు పరిస్థితిని రాజుకు వివరించలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన కోపంలో ఉన్నప్పుడు వీళ్ళు వివరిస్తే వాళ్ళ తల ఎక్కడ నరికేస్తాడనే భయంతో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. సరే నవ్వుతున్నాడు కదా అని చెప్పేసి ఒక బాధాకరమైన విషయం చెప్తే నాకే ఇట్లా చెప్తావా అని చెప్పేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. రైట్. ఏడుస్తున్నాడు కదా అని ఓదార్స్తుంటే నన్నే ఓదార్చేంత పెద్దోడివా నువ్వు అని చెప్పి చంపిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇతన్ని పిచ్చి తుగ్లక్ అన్నారు. సో అధికారులు కూడా భయపడి ప్రజల సమస్యల్ని రాజుకు చెప్పలేదు, బలవంతంగా పన్నులు వసూలు చేశారు. రైతులు పన్నులు కట్టలేక అడవికి పారిపోవడం జరిగింది. సో కరువు ఏర్పడింది. రైట్. ప్రజలకు తినటానికి తిండి లేని పరిస్థితి, అనేక మంది చనిపోవడం జరిగింది. సుల్తాన్కి చాలా లేటుగా విషయం తెలిసిందండి, ఎందుకంటే అధికారులు భయంతో చెప్పలేదు. సో వ్యవసాయాన్ని కాపాడాలి, ప్రజలను కాపాడాలి. సో వ్యవసాయాన్ని కాపాడడం కోసము దివాన్ ఈ కోహి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. అనేక చర్యలు తీసుకున్నాడు. దాదాపుగా 60 మైళ్ళ అడవిని కట్ చేసి వ్యవసాయ భూమిగా మార్చడం జరిగింది. రైట్. వ్యవసాయ భూమి లేని వారికి ఉచితంగా ఈ భూమిని పంచిపెట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా పంట రుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చిన చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పాలి. భారతదేశ చరిత్రలో తొలిసారిగా వ్యవసాయ రుణాలు ఇచ్చిన వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. వ్యవసాయ భూమి ఉంటే సరిపోద్దా? విత్తనాలు కావాలి కదా, కూలీలు కావాలి కదా, కూలీలకి జీతం వేయకపోతే ఎవడొస్తాడు, వేతనాలు లేకపోతే ఎవరొస్తారు? సో అందుకే డబ్బు కావాలి. సో వ్యవసాయ రుణాలు జారీ చేసిన మొట్టమొదటి భారతీయ రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్. అలాగే క్షామ నివారణ చర్యలు చేపట్టాడు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా క్షామ నివారణ చర్యలు చేపట్టిన తొలి రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్. తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఈ మధ్యలో ఎవరూ చేయలేదన్నమాట. క్షామ నివారణ చర్యలు చేపట్టిన మొదటి రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పాలి. తన కిచెన్లో వంట వండించి పేదలు అనాథలు ఉన్న దగ్గర ఫ్రీగా ఉచితంగా ఆహారాన్ని సరఫరా చేశాడు, కరువు తగ్గేంత వరకు. రైట్. ఇతని మరొక నిర్ణయం వచ్చేసి రాజధాని మార్పిడి. 1327లో రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చడం జరిగింది. దేవగిరి చూసినట్లయితే భారతదేశం మధ్యలో ఉంది. ఇతని రాజ్యం చూసినట్లయితే ఉత్తరాన కాశ్మీర్, దక్షిణాన కన్యాకుమారి, తూర్పున బెంగాల్, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్. ఈ 4 ప్రాంతాలకి మధ్యలో ప్రాంతం కావాలనుకున్నాడు. ఎందుకంటే ఒకటి దక్షిణ భారతదేశంలో దండయాత్రలు వస్తున్నాయి. దక్షిణ భారతదేశ దండయాత్రలు తగ్గించాలి అంటే దక్షిణ భారతదేశం దగ్గరగా ఉండాలి. రెండవది, దక్షిణ భారతదేశంలో మనకి బహువుద్దీన్ గుర్సప్ అనే స్వయానా సోదరుడు అవుతాడు, వరుసకు కజిన్ అవుతాడు, వాడు తిరుగుబాటు చేశాడు. అలాగే మంగోల్స్ ఢిల్లీ పైన నిరంతరం దాడి చేస్తూ ఉన్నారు. ఢిల్లీ అనేది వాయువ్య భారతదేశం దగ్గరగా ఉంది. సో మధ్యలో ఉన్నట్లయితే మంగోల దండయాత్ర తనకు జరగదు. అలాగే మొత్తము కాశ్మీర్కి, బెంగాల్కి, ఆఫ్ఘనిస్తాన్కి,
కన్యాకుమారికి మధ్యలో దేవగిరి ఉంది కాబట్టి దేవగిరిని చూజ్ చేసుకున్నాడు. దేవగిరికి దౌలతాబాద్ అని పేరు పెట్టాడు. దౌలతాబాద్ అంటే ధనవంతుల నగరం అని అర్థము, ధనవంతుల నగరం అని అర్థము, రైట్, ధనవంతుల నగరము. అయితే ఇతను చేసిన పని ఏంటంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళందరినీ బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. అతను జస్ట్ ప్రభుత్వాన్ని మార్చుంటే చాలా గొప్ప సంస్కరణ అయి ఉండేది, కానీ బలవంతంగా ఢిల్లీ నగరాన్ని దౌలతాబాదు షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే కాలినడకన అనేక మంది వచ్చారండి. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ రోడ్లు కట్టలేదంటే కట్టాడు, కానీ చాలామందికి వెహికల్స్ లేవు, చాలామందికి ఎద్దుల బండ్లు లేవు, చాలామందికి చెప్పులు లేవు. ఎర్రటి ఎండలో రైట్ కాళ్ళు రైట్ చెప్పులు లేకుండా దాదాపు 700 మైళ్ళు నడవడం జరిగింది. అలా వచ్చినోడు వచ్చినట్టే, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే దౌలతాబాద్లో చనిపోయారు. ముసలి ముతక అట్లా అనేక మంది చనిపోవడం జరిగింది. ఇస్సామీ తల్లిదండ్రులు దౌలతాబాద్లో మరణించడం జరిగింది. ఇస్సామీ తల్లిదండ్రులు దౌలతాబాద్లో మరణించడం జరిగింది. రైట్, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లకు దేవగిరి లేదా దౌలతాబాద్ ఒక శ్మశాన వాటిక అయిందని జియావుద్దీన్ బరౌని అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఇక్కడ దౌలతాబాద్లో చెరువులు 2 ఉంటే 2 ఎండిపోయాయి. దౌలతాబాద్ చుట్టుపక్కల నదులు లేవు. సో నదులు లేని కారణంగా నీటి సమస్య ఏర్పడి, నీటి కొరత ఏర్పడి రైట్ అక్కడ వాటర్ లేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఇలా ఢిల్లీ నుంచి దేవగిరికి వచ్చి, దేవగిరి నుంచి ఢిల్లీకి పోయేసరికి ఖజానా ఖాళీ అయిపోయింది. ఈ మధ్యలోనే మంగోళ్ళు వచ్చేసి ఢిల్లీని మొత్తం దోచుకుపోయారు. అసలు ఢిల్లీలో ప్రభుత్వమే లేదు, ఢిల్లీలో సైన్యమే లేదు, అడ్డుకునేవారే లేరు. సో అక్కడ ఉన్న సంపదనంతా కూడా మంగోళ్ళు ఎవరు అడ్డు చెప్పకపోవడం వల్ల మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి రాజధానిని ఢిల్లీకి తిరిగి తీసుకెళ్ళిపోయాడు. ఢిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరి నుంచి ఢిల్లీకి తీసుకురావడం వల్ల ఖజానా ఖాళీ అయిపోయింది. ఈ నిర్ణయము విఫల నిర్ణయము. రైట్, మరి ఒక సంస్కరణ వచ్చేసి నాణ్యాలను ప్రవేశపెట్టడం. వెండి టంకాల స్థానంలో రాగి టంకాను ప్రవేశపెట్టడం. మనకి ప్రపంచవ్యాప్తంగా వెండి కొరత ఏర్పడిందండి, వెండి లభించని పరిస్థితి. అయితే వెండి ప్లేస్లో రాగి నాణాలు ఇచ్చాడు. రాగి నాణాలు ఇవ్వడం తప్పు కాదు, వెండి విలువను రాగికి ఇవ్వడం జరిగింది. వెండినే, రాగినే, రాగి వెండి కాదు కదా. వెండి విలువను రాగి నాణ్యంకి ఇవ్వడం జరిగింది. అయితే ఇది చక్కటి సంస్కరణే, కానీ అమలులో నష్టాలు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం మనం వాడేటువంటి నాణ్యాలు చూసినట్లయితే టోకెన్ నాణ్యాలు అంటాం. ఇతను టోకెన్ నాణ్యాలను ప్రవేశపెట్టాడు. ప్రస్తుతం మనం 2000 రూపాయల నోటు ఉంది, దాన్ని పబ్లిష్ చేయడానికి అయినా ఖర్చు ఎంత అయ్యా అంటే 2 రూపాయలు మాత్రమే. మనం ఎంత వాడుతున్నాం? 2000 రూపాయలు వాడుతున్నాం. దాని వాల్యూ ఎంత? 2 రూపాయలు. ప్రభుత్వం దాన్ని 2000 రూపాయలు చెలామణి చేస్తుంది. దాన్నేమన్నాం టోకెన్ నాణ్యం అంటాము. ప్రతి నాణానికి 2 విలువలు ఉంటాయి, నిజ విలువ, టోకెన్ విలువ. ఏంటి తేడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపాయి నాణ్యం తీసుకుందాం. 1 రూపాయి నాణ్యాన్ని బయట మార్కెట్లో ఇస్తే 1 రూపాయి విలువైన వస్తువులు వస్తాయి. అదే 1 రూపాయి నాణ్యాన్ని కరిగించి మార్కెట్లో ఇస్తే 1 రూపాయి వస్తే నిజ నాణ్యము, 1 రూపాయి కూడా రాకపోతే టోకెన్ నాణ్యం అని అర్థము. ఎందుకంటే అది మనం ముద్రించాం కాబట్టి 1 రూపాయి ఇస్తున్నారు మార్కెట్లో. దాన్ని కరిగించాం అనుకోండి, కరిగించి మార్కెట్లో ఇస్తే దానికి 1 రూపాయి కంటే తక్కువ వస్తే అది టోకెన్, అంటే కృత్రిమంగా నువ్వు దాని విలువను పెంచావని అర్థము. ఈయన కూడా రాగి టంకా అన్నాడు, దాన్నే వెండి టంకా అన్నాడు. సో అది చాలా తెలివైందే, కానీ అమలులో లోపాల వల్ల నష్టపోయాడు. రైట్, దొంగ నాణాలు ముద్రించకుండా నియంత్రించలేకపోయాడు. మనకి జియావుద్దీన్ బరౌని ఏమన్నా అంటే ప్రతి ఇల్లు ఢిల్లీలో ముద్రణాలయం అయిపోయింది, టంకశాలగా మారిందని. దానివల్ల ఏమైందంటే విపరీతంగా రాగి నాణాలు ప్రొడ్యూస్ కావడం వల్ల వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి. రాగి నాణాల వల్ల వ్యాపారం కొలాప్స్ అయిపోయింది. చాలామంది వ్యాపారస్తులు చైనా నుంచి వచ్చారు, చాలామంది వ్యాపారస్తులు రోమ్ నుంచి వచ్చారు. వాళ్ళు వెండి నాణాలు ఇస్తేనే మేము మా వస్తువులు అమ్ముతామన్నారు. వీళ్ళేమన్నారు, మా రాజు
ఇవే వెండి నాణాలు అన్నాడు, కానీ వాళ్ళు అంగీకరించలేదు. సో ఇది చాలా పిచ్చి పని అని చెప్పేసి తర్వాత అర్థమైంది. రాగి నాణాలు రద్దు చేసి వెండి నాణాలు ప్రవేశపెట్టాడు. అయితే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఆ రాగి నాణాలు తీసుకొని రాజు దగ్గర పోయారు. అయ్యా, మీరు ప్రవేశపెట్టినవే ఈ రాగి నాణాలు, మీరు ఇప్పుడు రద్దు చేసి మళ్ళీ వెండి నాణాలు పట్టుకొచ్చారు. అయితే మరి ఈ నాణాలు ఏం చేయాలి, మేము నష్టపోతున్నాం కదా అంటే సరే అని చెప్పేసి ఆ రాగి నాణాలు తీసుకున్నాడు, మళ్ళీ వెండి నాణాలు ఇచ్చాడు. సో ఇలా రాగి నాణాలు తీసుకొని వెండి నాణాలు ఇవ్వడం వల్ల ఖజానా ఖాళీ అయిపోయింది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, రైట్. వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళి బకెటో బిందెనో కరిగించేసి రాగి నాణాలు తయారు చేసి రాజుకి ఇచ్చేసి వెండి నాణాలు తెచ్చుకునేవారు. అలా తెచ్చుకోవడం వల్ల ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ అయ్యే నాటికి ఎన్ని నకిలీ కరెన్సీ ముద్రించబడ్డాయా అంటే ఢిల్లీ కోట చుట్టూ, ఢిల్లీ కోట ఎత్తు మనకి నకిలీ నాణాలు పోగు కావడం జరిగింది. అంత ఎత్తుగా ఉన్నాయన్నమాట. ఆ నకిలీ నాణాలు ఏం చేయాలో తెలియక బయట పోపించాడు, రైట్. ఢిల్లీ కోట బయట పోపించాడు ఆయన. సో ఖజానా ఖాళీ అయిపోయింది. మరొక విఫలమైన సంస్కరణ వచ్చేసి ఖొరాసాన్పై దండయాత్ర. 1,00,000 మందితోటి ఖొరాసాన్పై దాడి చేశాడు, రైట్. 1 సంవత్సరం వాళ్ళకు జీతం ఇచ్చేశాడు, రైట్. అయితే తీరా అక్కడికి పోయేసరికి పరిస్థితులని తారుమారైపోయాయి. సో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఇది కూడా విఫలమైపోయింది. క్వారాజెల్ ఆక్రమణ. మనకి హిమాచల్ ప్రదేశ్, టిబెట్ మధ్యలో ఉన్న ప్రాంతమే క్వారాజెల్. వీళ్ళు రాత్రిపూట ఢిల్లీపై దాడి చేసి దోచుకొని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఈ క్వారాజెల్ రాజ్యాన్ని శిక్షించడం కోసము 1,00,000 మందితోటి, రైట్, ఢిల్లీ నుంచి క్వారాజెల్కి వెళ్ళాడు, రైట్. క్వారాజెల్ని ఓడించడం జరిగింది, క్వారాజెల్ని ఓడించాడు. అయితే ఆ ప్రజలు కూడా పన్నులు కడతామని అంగీకరించారు. అయితే రిటర్న్ రావడం స్టార్ట్ అయినప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ వర్షాకాలం వల్ల హిమాలయాలలో విపరీతమైన వరదలు వచ్చాయి, రైట్. మనకి హిమాలయాల్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు వరద వస్తుందో తెలీదు, రైట్. ఒకవేళ వరద వచ్చినట్టు మనకు తెలియదు, మన మీద వచ్చి పడే వరకు కూడా వరద వచ్చినట్టు తెలియదు. ఎందుకంటే పర్వతాలు చాలా ఎత్తైనవి, నువ్వు పర్వతానికి ఆ వైపు ఉంటావు, వరద పక్క నుంచి వస్తూ ఉంటుంది. నీకు వరద వచ్చి తగిలేసరికే నీకు వరద వస్తుందని తెలిసేలోపు నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళేలోపే నువ్వు వరదలో కొట్టుకుపోతావు. అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ 1,00,000 మందితో వెళ్ళిన వాడు 3 ఢిల్లీకి వచ్చాడు. 1,00,000 మంది సైనికులతో వెళ్ళిన వాడు 3 ఢిల్లీకి రావడం జరిగింది. అత్యధిక సైనికులు ఈ యొక్క వరదలో మరణించడం జరిగింది, రైట్. చలికి, వాతావరణంలో వరదలకి అనేక మంది చనిపోయారు. జస్ట్ 3 ఢిల్లీకి వచ్చాడు. సుల్తాన్ అని మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఇబన్ బతూతా చెప్పడం జరిగింది, రైట్. ఈయన కాలంలోనే ఢిల్లీ సుల్తాన్ల పతనానికి పునాది పడిందని చెప్పవచ్చు. మొత్తం 34 తిరుగుబాట్లు జరగగా దక్షిణ భారతదేశంలోనే 27 తిరుగుబాట్లు వచ్చాయి. ఎంతోమంది స్వతంత్రం ప్రకటించుకున్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ దినార్ అనేటువంటి బంగారు నాణెమును, అదాలి అనేటువంటి వెండి నాణెమును ప్రవేశపెట్టాడు. దినార్ అనే బంగారు నాణెమును, ఆదాలి అనే వెండి నాణెమును ప్రవేశపెట్టాడు. ఈయన ఆస్థానంలో అమీర్ హసన్ దెహ్లావి అనేటువంటి కవి ఉన్నాడు. అమీర్ హసన్ దెహ్లావి అనే కవి ఉన్నాడు. షేక్ నిజాముద్దీన్ ఔలియా జ్ఞాపకాలు అను గ్రంథాన్ని రచించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. వరంగల్లో ముస్నూరి కాపాయ నాయకుడు, బెంగాల్లో ఫక్రుద్దీన్, మాబార్లో జలాలుద్దీన్, సింధు, ముల్తాన్ ప్రాంతాలలో ముహర్రం ఐబా స్వతంత్రం ప్రకటించుకున్నారు. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ తిరుగుబాట్లని ఆపలేక నిస్సాయుడుగా ఉండిపోయాడు, రైట్. మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం నాటికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు సుదీర్ఘంగా పరిపాలించారని చెప్పుకున్నాము. కానీ అనేక తిరుగుబాట్లు వచ్చాయి, రైట్. అందువల్ల ఇతను ఏమీ చేయలేక ఉండిపోయాడు. అలావుద్దీన్ ఖిల్జీని ఎందుకు గొప్పవాళ్ళు అన్నామంటే దక్షిణ భారతదేశ రాజ్యాలకు, రైట్, పాక్షిక స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. పాక్షిక స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఆయన,
రైట్. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఏమైంది, పూర్తి భారతదేశం అతని అధీనంలో ఉంది. సో అతను కంట్రోల్ చేయలేని పరిస్థితి. కాబట్టి దక్షిణ భారతదేశము వివిధ ప్రాంతాలు స్వతంత్ర ప్రకటించుకోవడం జరిగిందనమాట. స్వతంత్ర ప్రకటించుకున్నారు. మనకి ఇప్పుడంటే విమానాలు ఉన్నాయి, మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. రైట్. మనకు పార్లమెంట్లో ఏదైనా చట్టం జరిగితే మనకు ఇంటర్నెట్లో అప్లోడ్ చేసే క్షణాల్లో సౌత్ ఇండియాలో డౌన్లోడ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఏదైనా తిరుగుబాటు జరిగితే రైట్ మనకు వివిధ సైన్యాలను విమానాల్లో తరలించుకోవచ్చు. మరి ఆ కాలంలో ఏంటి పరిస్థితి? ఆ కాలంలో పరిస్థితి ఏంటయ్యా అంటే ఎంత దూరం పోయినా గుర్రాలపైన పోవాల్సిందే. ఒక తిరుగుబాటు వచ్చింది అంటే ఆ తిరుగుబాటును అణచడం కోసం వచ్చేలోపే 6 నెలల టైం గడిచిపోతుంది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం రావడానికి. అలాగే ఉత్తర భారతదేశంలో ప్రవేశపెట్టిన చట్టము దక్షిణ భారతదేశం వచ్చేలోపే మనకి ఉత్తర భారతదేశంలో రాజే మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇది మూర్ఖపు చర్య అంటున్నాము. అలావుద్దీన్ ఖిల్జీ సముద్రగుప్తుడు దక్షిణ భారతీయులకి పాక్షిక స్వాతంత్రం ఇచ్చారు, చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. కానీ ఈ గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ పూర్తి భారతదేశాన్ని తమ అధీనంలో పెట్టుకోవడం వల్లనే పూర్తి అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు వచ్చాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో. ఇక మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో పూర్తి దక్షిణ భారతదేశం స్వతంత్రం ప్రకటించుకుంది. అందులో 3 గొప్ప రాజ్యాలుగా చెప్పాల్సి ఉంటుంది. మొదటి చూసినట్లయితే 1336లో హరిహర బుక్కారాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. హరిహర బుక్కారాయలు అనే సోదరులు కంపిలిలో తిరుగుబాటుని అణచడం కోసం వెళ్ళారు, కానీ విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1347లో హసన్ గంగు బహమనీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బహమనీ సామ్రాజ్యము. అలాగే మధురా సుల్తానేట్ అనేవి స్థాపించబడింది. అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే పూర్తి భారతదేశం అతని కంట్రోల్లో ఉంది. అతని కాలంలోనే దక్షిణ భారతదేశము పూర్తి స్వతంత్రం ప్రకటించుకుంది. రైట్. తుగ్లకాబాద్లో గియాదుద్దీన్ తుగ్లక్ సమాధిని నిర్మించాడు. రైట్. అలాగే జహాన్ పన్హా అనే నగరాన్ని నిర్మించాడు. గుజరాత్లో తిరుగుబాటు చేసిన వ్యక్తి తాగి. రైట్. ఇది ఒక సామాన్య బానిస. ఇతన్ని అణిచివేయడం కోసం గుజరాత్కి వెళ్ళాడు. రైట్. గుజరాత్ని తిరిగి ఆక్రమించుకున్నాడు. ఈ తాగి అనే వ్యక్తి సింధ్ అనే ప్రాంతానికి పారిపోవడం జరిగింది తన సైన్యంతో. రైట్. సింధుని తన ఆధీనంలో తీసుకున్నాడు తాగి. సో సింధుని ఆక్రమించుకోవడం కోసం మహమ్మద్ బిన్ తుగ్లక్ సింధుని ఆక్రమించుకోవడం కోసం మహమ్మద్ బిన్ తుగ్లక్ సింధుకు బయలుదేరాడు. తట్టా అనే ప్రాంతంలో ప్రయాణంలో రైట్ 351లో మరణించడం జరిగింది. సో ఈయన మరణం గురించి ప్రముఖ చరిత్రకారుడు అబ్దుల్ ఖాదిర్ బదౌని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ప్రజల బాధ అతని బాధ ప్రజలకు తప్పింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజల బాధ అతని బాధ ప్రజలకి తప్పింది అని వ్యాఖ్యానించాడు అబ్దుల్ ఖాదిర్ బదౌని. మనకి ఎడ్వర్డ్ థామస్ ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ని నాణాలు ముద్రించడంలో రారాజు అని కొనియాడాడు. నాణాలు ముద్రించడంలో రారాజు అని పేర్కొనడం జరిగింది ఎడ్వర్డ్ థామస్. రైట్. ఇది మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించిన సమాచారము. రైట్. మనకి ఇతనికి సంబంధించిన సంస్కరణలు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. వివిధ సంస్కరణలు, అలాగే అతను తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలు, వివిధ డిపార్ట్మెంట్ల గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.